ఓం వారాహి నమః. సమస్త లోక రక్షకి శ్రీ వరాహి అమ్మకి జై. వరాహి అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మన వరాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోను ప్రారంభిస్తున్నానండి. ఈరోజు మనం మాట్లాడబోయేది మన జీవితంలో మనల్ని పట్టి పీడిస్తున్న కొన్ని కష్టాల గురించండి. కొన్ని రోజులు మనసుకు శాంతి ఉండదు, అలజడి, ఆందోళన, రాత్రిళ్ళు ప్రశాంతమైన నిద్ర కూడా ఉండదు. ఏదో తెలియని భారం మనసులో ఉంటుంది. నువ్వుగా లేనట్టు అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు ఇలా ఉండేవాడివా అని నిన్ను నువ్వే అడుగుతుంటావు కదా. బిడ్డ, తల్లి చెబుతుంది, బిడ్డ దిగులు పడకు, ఇప్పుడు అమ్మ చెప్పేది విను. నువ్వు మంచివాడివి, నీ మనసు మంచిది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నావు, కానీ ఇది శాశ్వతం కాదు. కష్టం తర్వాత సంతోషం తప్పకుండా వస్తుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు పడుతున్న బాధను చూసి నువ్వే బాధపడతావు, కానీ ఇది శిక్ష కాదు. ఇది అమ్మ అనుగ్రహానికి ముందున్న పరీక్ష. అందుకే ఈ అమ్మ కరుణ నీకు లభించింది. అది త్వరలో నీ బాధల నుండి నిన్ను విడిపిస్తాను. బిడ్డ, ఏ పని చేసినా భయపడకుండా చెయ్యి, ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సినది అన్నీ నేను అయి నీకు కనిపిస్తాను అని అమ్మ చెప్తుంది. నీ చుట్టూ జరుగుతున్న ప్రతిదీ ఈ తల్లి మాయగానే కనిపిస్తుంది బిడ్డ. ఎవరిని గురించి ఆలోచించుకు, ఎవరేమన్నారు అని బాధపడకు. నీ పని నువ్వు చేసుకో, నీ మార్గంలో నువ్వు నడువు. ఎవ్వరూ నిన్ను తక్కువ చేయలేరు. నీ విలువ నీకు తెలుసు, దాన్ని ఎవరూ తగ్గించలేరు. జీవితంలో అంటే కష్టం కాదు, జీవితం అంటే బాధలే కాదు. జీవితం అంటే బతకాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. నీకు అన్నీ మంచిగానే జరుగుతాయి. కష్టం వచ్చినప్పుడు నిలబడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు కొంచెం తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటు వల్ల నువ్వు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం తరువాత బాధని ఇస్తుంది. అందుకే ఆలోచించి అడుగవే. నీ భక్తి అమ్మ మీద ఎలా ఉందో అమ్మకు తెలుసు. నువ్వు మౌనంగా పిలిచినా అమ్మ వింటుంది. నువ్వు కన్నీరు పెట్టుకున్నా అమ్మ చూస్తుంది. నీ బాధ ఒక్కొక్కటికి వృధా చేయకు. ఇది నీ జీవితంలో మార్పు వచ్చే సమయం. ఇప్పటి వరకు నువ్వు భరించావు, ఇప్పటి నుండి నువ్వు ఎదుగుతావు. భయాన్ని వదిలేయి, అవసరం లేని ఆలోచనలు వదిలేయి, నమ్మకం పెట్టుకో. ఆ తల్లి నీతోనే ఉంటుంది. బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను, నీ వెంటే ఉన్నాను. ధైర్యంగా ఉండు, నీ జీవితం నేను చూసుకుంటాను. వారాహి అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. మీ కష్టాలు తొలగాలి, మీ జీవితంలో శాంతి నిండాలి. జై వరాహి మాత. మీరు మా ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ మనసుకి కొంచెమైనా ఆనందాన్ని ఇచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్తో షేర్ చేయండి. అలాగే వరాహ్యం భక్తులకు భక్తి వీడియోలు ఇష్టపడే వాళ్ళందరికీ ఈ సందేశం చేరేలా తప్పకుండా షేర్ చేయండి. జై వరాహి మాత.